వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగసుడు తర్మ. మనం ఈరోజు సొగసుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈరోజు మనం చూడబోయే శారీస్ ఏంటో తెలుసా? లైట్ వెయిట్లో కొన్ని డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నా. గెట్ రెడీ. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సుధాకర్ గారు రెడీగా ఉన్నారు. హలో సుధాకర్ గారు, నమస్తే అండి. ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఇవాళ వచ్చేసి మనకు వేరియేషన్స్ వచ్చేసి రెండు పోగుల్లో వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే. షిఫాన్ అనేది కంటిన్యూస్గా అంటే డూబియానాలో షిఫాన్ మిక్సింగ్, కోటా కాటన్లో షిఫాన్ మిక్సింగ్, షిఫాన్ మిక్సింగ్ శారీస్ చూపిస్తున్నాము. మిక్సింగ్ శారీస్. ఓకే, మేము ఫస్ట్ శారీ చూద్దామా? ఓకే మేడం. పేపర్ షిఫాన్ మేడం. ఇది పేపర్ షిఫాన్. ఇది కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. ఓకే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్రింట్స్ కూడా వెరైటీ మేడం. ఓకే. వెరైటీ ప్రింట్స్ లైట్ కలర్స్ లో వచ్చింది. లైట్ కలర్స్ లో బేస్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ లో ఇది వచ్చేసి మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు పాటు వచ్చేసి మధ్యలో ఒక లైన్ లాగా డిజైన్ చేశారు, ఒక బోర్డర్ లాగా. ఆ బోర్డర్ అంతా కూడా మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్స్ వచ్చేసి మనకి 2 వేరియేషన్స్ చూపించారు డిజైనింగ్ లో. ఇక్కడ వచ్చేసి మిడిల్ లో ఒక డైమండ్ లాగా ఇచ్చేసి టెంపుల్ డిజైన్ క్రియేట్ చేశారు. మిగిలినంతా కూడా మనకి ఇలా క్రాస్ గా అంటే లైన్స్ లాగా డిజైన్ చేశారు, వేవ్స్ లాగా. మళ్ళీ అటువైపు కార్నర్కి వచ్చేసరికి మ్యాంగోస్తో ఒక క్రీపర్ని క్రియేట్ చేశారనమాట. అది కూడా 3 కలర్స్ కాంబినేషన్తో మనకి ఇక్కడ వచ్చేసరికి బ్రిక్ కలర్, గ్రీన్ కలర్, అలాగే బ్లూయిష్లో ఒక డిఫరెంట్ కలర్ వచ్చింది. అట్లా 3 కలర్స్ కాంబినేషన్లో మనకి ఈ కార్నర్ అంతా కూడా ఫిల్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే ఇంతకుముందు మనం ఇక్కడ మధ్యలో చూసాం కదా ఒక బోర్డర్ లాగా, అదే బోర్డర్ని మనకి ఈ పార్ట్లో కూడా క్రియేట్ చేశారనమాట. పైన వచ్చేసరికి లైట్ హ్యాష్ కలర్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ ఓపెన్ చేసి చూద్దాము. శారీ అంతా లైన్స్ టెంపుల్ బిగ్ టెంపుల్స్ లోనే వెరైటీ డిజైన్ మేడం. మనకి పళ్ళులో కూడా వేరియేషన్ చూపించారు. పళ్ళులో ఒక కార్నర్ లో వచ్చేసి మనకి ఇట్లాగే మొత్తం అంతా బ్లూ కలర్ తో ఇట్లా లైన్స్ లాగా ఇచ్చేసి బ్రిక్ కలర్ తో ఇట్లా వేవ్స్ లాగా ఇచ్చారు. సేమ్ అదే డిజైన్ ని మనకి శారీ మిగిలిన బాడీ పార్ట్ లో కూడా మిడిల్ లో ఇచ్చారండి. ఆ 2 సైడ్స్ వచ్చేసి మనకి ఏంటంటే బిగ్ టెంపుల్స్ వచ్చినాయి. ఇట్లా టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. మనకి ఇంకొక కార్నర్ లో పళ్ళులో క్రీపర్ టైప్ లో క్రియేట్ చేస్తారు కదా మ్యాంగోస్ తో, సేమ్ అదే డిజైన్ ని మనకి టెంపుల్ లోపల క్రియేట్ చేశారనమాట. కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంది శారీ. బ్లౌజ్ వచ్చేసి 2 కలర్స్ కాంబినేషన్ లో డిజైన్ చేశారండి. దీంట్లోనే మనకి లైట్ షేడ్ అంటే క్రీమ్ కలర్ షేడ్ ఒకటి, క్రాస్ గా లైన్స్ లో మనకి బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ షేడ్ ఒకటి కనిపిస్తుంది. ఎడ్జెస్ వచ్చేసరికి మనకి 2 సైడ్స్ కూడా బోర్డర్ లాగా కొంచెం డార్క్ కలర్ మాత్రమే ఇచ్చారనమాట. అంటే శారీ అంతా టోటల్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ మాత్రం టోటల్ ఫుల్ వచ్చేసి మనకి ప్లెయిన్ రావాలి మేడం. బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 1200 రూపీస్ మేడం. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కాటన్ బై షిఫాన్ మెటీరియల్. ఓకే. ఇంతకు ముందు మనం చూసింది పేపర్ షిఫాన్. ఇది కాటన్ షిఫాన్ అన్నమాట. పళ్ళు వచ్చేసి మనకి ఫుల్ డార్క్ గా ఉండేటట్లు డిజైన్ చేస్తారు. శారీ కన్నా కూడా పళ్ళు పాటు వచ్చేసి మనకి టెంపుల్ టైప్ డిజైన్ క్రియేట్ చేశారనమాట. ఎడ్జెస్ వచ్చేసి ఇట్లా టెంపుల్స్ లాగా, ఆ టెంపుల్స్ లో కూడా మనకి చిన్న చిన్న డాట్స్ ఉండేటట్లు డిజైన్ చేశారు. దీంట్లో డార్క్ గ్రీన్ కలర్ తో మళ్ళీ ఒక జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ లోపల వచ్చేసి మనకి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనకి ఒక క్రీపర్ లాగా అంటే ప్లెయిన్ క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఈ టెంపుల్ లోపలంతా 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ ఇలాగే వస్తుంది. పళ్ళు బోర్డర్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఒక డ్రాప్ టైప్ లోనే టెంపుల్ టైప్ లో తీసుకున్నారనమాట. ఒక డ్రాప్ లాగా షేప్ అయితే డ్రాప్ షేప్ వచ్చింది. అది ఏంటంటే మనకి ఇలా కట్ వర్క్ టైప్ లో టెంపుల్ టైప్ లో తీసుకున్నారు. మిడిల్ లో వచ్చేసరికి ఒక డైమండ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మనకి మిగిలిన బాడీ పార్ట్ అండి. ఫస్ట్ బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ వచ్చేసి మనకి ఉప్పాడ స్టైల్లో ఇచ్చారు. మొత్తం లైన్స్లో ఇచ్చారనమాట. చిన్న చిన్న కడీ టైప్ బోర్డర్స్ లాగా ఇచ్చేసి మధ్యలో వేరియేషన్కి మనకి ఒక చిన్న వైట్ కలర్తో లైన్ ఇచ్చారు. అంటే రెడ్ కలర్కి అలాగే వైలెట్ కలర్కి మధ్య వేరియేషన్ చూపించడానికి మనకి ఒక వైట్ కలర్తో లైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. కింద వచ్చేసరికి మనకి ఏంటంటే ఈ శారీలో మనకి 3 డిజైన్స్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి జిగ్జాగ్ లాగా ఈ డిజైన్ వచ్చేసి మనం పళ్ళులో చూసాము. ఇట్లా జిగ్జాగ్ లాగా డిజైన్ చేసేసి దాంట్లో ఒక చిన్న డాట్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి ఇంకొక డిజైన్ ఇచ్చారండి. ఇది కూడా మనకి పళ్ళులో వచ్చిన డిజైనే. ఒక డ్రాప్ టైప్లో తీసుకున్నారని చెప్పాను కదా, సేమ్ అదే డిజైన్ని మనకి మిడిల్లో డిజైన్ చేశారు. అది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ అంతా అవుట్లైన్ తీసుకుని మిడిల్లో డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. మళ్ళీ కింద వచ్చేసరికి ఇంకొక అంటే 3 వేరియేషన్స్ చూపించారు ఒక శారీలోనే. మనకి ఇక్కడ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ అంతా కూడా అవుట్లైన్ డిజైన్ చేసి ఎల్లో కలర్తో మనకి లోపల డిజైన్ చేశారనమాట. మిడిల్లో అంతా కూడా మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇట్లా క్రాస్గా లైన్స్ డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా చక్కగా బ్రైట్ గా వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ అంతా ఇదే కాటన్ షిఫాన్. ఓకే. దీని బ్లౌజ్ ఎలా డిజైన్? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మేడం. మనకి కల్నేతలో ఇచ్చారండి. పింక్ అండ్ ఎల్లో కలర్ కల్నేతలో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. శారీలో ఎటువంటి బోర్డర్స్ అయితే వచ్చాయో
సేమ్ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా మనకి ఇలాగే ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 850 రూపీస్. 850 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అంటే ఉప్పాడ స్టైల్ డిజైన్ అంతా కూడా దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ట్రస్సర్ చిఫాన్ మేడం. ట్రెషర్ షిఫాన్. ఓకే, అంటే ప్రతి సారీలో కూడా షిఫాన్ మిక్స్ అవుతుంది. షిఫాన్ మిక్స్ ఉండి మనకు షైనింగ్ ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. ఓకే, పాలిటెస్టర్ కి షిఫాన్ థ్రెడ్ మిక్స్ చేస్తాం. ఓకే, పాలిటెస్టర్. దానివల్ల షైనింగ్. ఇప్పుడు మామూలుగా ప్యూర్ పాలి ట్రస్సర్ అనుకోండి ఓవర్ షైనింగ్ వస్తుంది. ఓకే, ఇది షిఫాన్ కావడం వల్ల మీడియం అంత ఓవర్ షైనింగ్ లేకుండా మీడియం షైనింగ్. ఇది మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు పాటలో ఫస్ట్ బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ కాంబినేషన్లో ఇచ్చారు. క్రీమ్ కలర్, గ్రీన్ కలర్, అలాగే రెడ్ కలర్. ఒక చిన్న రెడ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ క్రియేట్ చేసి దాని మీద ఒక చాలా క్యూట్గా ఉండే మ్యాంగోస్ ఇచ్చారండి పైన బోర్డర్లో. అలాగే కింద కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు గ్రీన్లో. ఇక మిడిల్లో వచ్చేసరికి ఒక ట్రీని డిజైన్ చేశారు. మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్తో పాటు మనకి కింద ఏంటంటే ఎక్స్ట్రాగా డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారు. అంటే టోటల్ పళ్ళు నుంచి ఓవరాల్ శారీ మొత్తం, టోటల్ శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనకి ఇక్కడ కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్, ఎక్కువ మనకి గ్రీన్ అండ్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ టైప్ డిజైన్ క్రియేట్ చేశారు. దాని లోపల కూడా మనకి ప్లెయిన్గా వదిలేసేయకుండా ఒక డిఫరెంట్గా ఉన్న చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. మిడిల్లో వచ్చేసరికి టోటల్ అంటే 2.5 మీటర్స్ ఇలా వస్తుంది. ఓకే, 2.5 మీటర్స్ కూడా మనకి స్ట్రైట్ లైన్సే కానీ ప్లెయిన్గా లైన్ లాగా ఇవ్వకుండా ఒక చిన్న సర్కిల్ టైప్లో ఇలా క్రియేట్ చేశారనమాట. అంటే లీవ్స్ లాగా క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ చిన్న చిన్న బుటీస్ డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి ప్లెయిన్ క్రీమ్ కలర్, ఇంకొకటి వచ్చేసి క్రీమ్ కలర్కి అవుట్లైన్ అంతా కూడా మనకి గ్రీన్తో ఇచ్చారనమాట. 2.5 మీటర్స్ టోటల్ ఇలాగే వస్తుంది. మొత్తం అంతా చిన్న బుట్టాలు మేడం. ఓకే, టెంపుల్ డిజైన్ రెండు వస్తుంది. నీస్ పార్ట్ నుంచి కింద పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ని డిజైన్ చేసి మనకి శారీలో టోటల్ కంటిన్యూగా రన్నింగ్లో మనకి ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇక్కడ అక్కడ అలా కాకుండా మనకి కుచిల పార్ట్కి వచ్చేసరికి సింగిల్గా ఉండే ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చారనమాట. సింగిల్గా కొంచెం గ్యాప్స్ తీసుకొని ఇచ్చారు. ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్, ఎందుకంటే శారీ అంతా ఉంది కదా డిజైన్ వచ్చింది కదా కాబట్టి చిన్న బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తారు. మొత్తం కూడా మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ ఇచ్చారు. దానికి సారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 900 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 900 రూపీస్కి అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఇలాంటి సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మరికొన్ని డిజైనర్ శారీస్ చూసే ముందు సొగసు చుడతర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చుడతర్మా. నెక్స్ట్ వచ్చేసి డూబియానా చిఫాన్ మేడం. డూబియానా చిఫాన్. ఓకే, వేస్టేజ్ పట్టు ఉంటుంది కదా మేడం, వేస్టేజ్ పట్టుతో నుంచి ఒక దారము చిఫాన్ ఒక దారం తీసుకొని తయారు చేసే మెటీరియల్ మేడం. లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఈ సారీ డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు పార్ట్లో మిడిల్లో వచ్చేసరికి ఒక బిగ్ డైమండ్ ఇచ్చారండి. ఆ డైమండ్ లోపల వచ్చేసి మనకి డిఫరెంట్ కలర్స్తో బ్రిక్ కలర్ అలాగే కొంచెం డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే అక్కడక్కడ మనకి జరీతో మొత్తం అంతా కూడా ఈ సారీలోనే వీవింగ్లోనే వచ్చేసింది. చిన్న మ్యాంగో, చాలా క్యూట్ మ్యాంగో డిజైన్ చేశారు. మిడిల్లో డైమండ్లో ఇట్లా ఒక సర్కిల్ లాగా కూడా క్రియేట్ చేశారనమాట. మళ్ళీ 4 ఎడ్జెస్ అంతా కూడా ఫిల్ చేశారు. ఇట్లాగే సర్కిల్ టైప్లో మనకు ఒక ఫ్లవర్ షేప్ తీసుకుని బ్లాక్ కలర్తో మొత్తం అంతా కూడా బ్లాక్ ప్రింట్ టైప్లో డిజైన్ చేశారు. కానీ చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ఏంటి మెత్తగా ఉంది. వచ్చేసి డూబియానాలో చిఫాన్ మిక్స్ కాబట్టి డూబియానా చిఫాన్ క్లాత్. ఈ పళ్ళుకి 4 సైడ్స్ కూడా మనకి ఇట్లా ఒక బ్లాక్ కలర్తోనే ఒక క్రీపర్ లాగా, టర్నింగ్ క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇదే మనకి టోటల్ శారీ అంతా కూడా బోర్డర్ ఇలాగే వస్తుంది. శారీ ప్రింట్ కూడా పెద్ద పెద్ద చీరలను చూసేసి సేమ్ ఆ టైప్ లో దాంట్లో ఉన్న డిజైన్ ఇక్కడ. ఓకే, సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ కంటిన్యూ అయింది. పళ్ళులో వచ్చిన బోర్డరే
కింద శారీలో వచ్చేసి మనకి 3 వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్ డిజైన్ ఆల్రెడీ మనకి ఇక్కడ జరీతో డిజైన్ చేశారండి. దాని మీద మనకి ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ 2 కలర్స్ కాంబినేషన్లో తీసుకున్నారు, బ్రిక్ కలర్ అలాగే బ్లాక్ కలర్. అక్కడక్కడ మనకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకు ఒక చిన్న ఫ్లవర్ వచ్చింది, చిన్న చిన్న పెటల్స్తో. సెకండ్ డిజైన్ వచ్చేసి మనకి మిడిల్లో ఇచ్చారు, పైన వచ్చేసరికి కొంచెం గ్యాప్స్తో వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం కొంచెం ఎక్కువ ఫిల్ చేశారనమాట. మనకి ఒక స్టెమ్ తీసుకుని అటు ఇటు లీవ్స్, బ్లాక్ కలర్ లీవ్స్ తీసుకుని దాని లోపల ఒక డిజైన్ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్తోని ఇట్లా వేవ్స్ లాగా క్రియేట్ చేశారు. టోటల్ శారీ అంతా మాత్రం ఈ చిన్న బూటీ మాత్రం కంటిన్యూ వచ్చింది. టోటల్ శారీ అంతా ఓకే. కింద డిజైన్ వచ్చేసి మళ్ళీ టెంపుల్ డిజైన్ క్రియేట్ చేశారు. ఇటు నుంచి చూస్తే మనం పైనుంచి చూసినట్లయితే కనుక ఈ టైప్లో టెంపుల్ డిజైన్ 3 కలర్స్ వేరియేషన్తో, గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, బ్రిక్ కలర్తో. అటు నుంచి చూసినట్లయితే మనకి పళ్ళులో ఏ డిజైన్ అయితే ఇచ్చారో ఒక సర్కిల్ టైప్లో చుట్టూ అంతా మనకి క్రీపర్ లాగా, అదే మనకి ఒక టెంపుల్లో క్రియేట్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా కలర్ఫుల్గా వచ్చింది. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి బుట్టా బ్లౌజ్ మేడం, ప్లెయిన్. ఓకే, సేమ్ బ్లౌజ్. అంటే మనకి ఇంతకు ముందు శారీలో చూసాం కదండి, సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది, మొత్తం అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చాయని చెప్పేసి ఈ బుటీసే మనకి శారీలో కూడా డిజైన్ చేశారు. కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో ఇక్కడికి వచ్చేసరికి మనకి లైట్ వచ్చింది శారీ వచ్చేసి. అదే మనకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్తో తీసుకుని చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. దీనికి బోర్డర్స్ ఏమన్నా ఇచ్చారండి? ఏం లేదు, చిన్న గోల్డ్ పైపింగ్ లైన్ టైప్లో క్రియేట్ చేస్తారనమాట. సింపుల్గా ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి, కానీ ఇక్కడ డిజైన్ అంతా ఫుల్ హెవీ ఇచ్చారు. ప్రింటెడ్ మీద కవర్ అయిపోతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 900 రూపీస్. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 900 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ క్రేప్ షిఫాన్ మేడం. క్రేప్ షిఫాన్. ఓకే, క్రేప్ మెటీరియల్ ఒకటి. అంటే ఇది క్రేప్ అంటే ఆర్ట్ క్రేప్ మేడం. ఇది ఓకే, ఆర్ట్ క్రేప్ మీద షిఫాన్ పోగు మిక్స్ చేసేసి స్మూత్ ఫినిషింగ్ మీద క్లాత్ తయారైంది. ఓకే, ఆ క్లాత్ మీద ప్రింట్స్. మంచి కనకాంబరం కలర్ శారీ, టోటల్ శారీ అంతా. దానికి మనకి దగ్గరగా రెడిష్ కలర్ షేడ్తోనే మనకి ఇక్కడ అంతా కూడా పళ్ళు డిజైన్ చేశారు. కానీ చాలా సింపుల్గా చిన్న పళ్ళు ఇచ్చినప్పటికీ చూడడానికి మాత్రం, లాంగ్ నుంచి చూడడానికి మాత్రం చాలా బ్రైట్ లుక్ ఉండేటట్లు వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి, చాలా చిన్న పళ్ళు ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే ఒక కట్ వర్క్ టైప్లో తీసుకున్నారు. ఈ కట్ వర్క్ అంతా కూడా మనకి డిజైనింగ్లోనే, మనకి ప్రింటెడ్లోనే చూపించారు అనమాట. ఈ రెడ్ కలర్ షేడ్తో ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. దాంట్లో మనకి 2 కలర్స్ కాంబినేషన్తో, వైలెట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. పెటల్స్ అన్నీ కూడా మనకి వైలెట్ కలర్తో వచ్చింది. మధ్యలో బడ్ అంతా మనకి గ్రీన్ కలర్ స్టెమ్, అలాగే అవుట్లైన్ లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారు ఇక్కడ. సేమ్ ఇదే మనకి బోర్డర్ లాగా కూడా ఇచ్చారనమాట. రెడ్ కలర్తోనే 2 సైడ్స్ కట్ వర్క్ టైప్లో మనకి బోర్డర్ క్రియేట్ చేశారు. దాంట్లో కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇట్లా క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇట్లాగే వస్తుంది. శారీ మధ్యలో వచ్చేసి మనకి కనకాంబరం కలర్, పీచ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఫ్లవర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కానీ ఇది ఏదైతే ఉందో అదంతా కూడా లైట్ హ్యాష్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. మనకి ఈ స్టెమ్ అంతా కూడా మనకి లైట్ హ్యాష్ కలర్తో వచ్చింది. మొత్తం టోటల్గా పెద్ద పెద్ద బంచెస్, అంటే ఎక్కడ కూడా గ్యాప్స్ రాకుండా టోటల్ కింద నుంచి మనకి శారీ ఫుల్ కవర్ అయ్యేటట్లు పెద్ద పెద్ద బంచెస్, బిగ్ బంచెస్ ఇచ్చారనమాట. టోటల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మేడం. బ్లౌజ్ అంతా హెవీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఓకే, దానికి ఏంటంటే ప్లెయిన్ ఇచ్చేసి చిన్న పైపింగ్ టైప్లో మనకి గోల్డ్ కలర్తో డిజైన్ చేశారనమాట. మనకి ఈ కలర్ కాకుండా సెల్ఫ్ కలర్ వద్దు, కాంట్రాస్ట్లో కావాలి అనుకున్నట్లయితే దీంట్లో వైలెట్ కలర్ ఉంది కదా, వైలెట్ కలర్తో డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది. కొంచెం డిజైన్ బ్లౌజ్ లాగా పెయింటింగ్ వేయించుకున్నా బాగుంటుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1225 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1225 రూపీస్కి అవైలబుల్ ఉంది. అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో ఒక చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళేటట్టు, లేకపోతే ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకునేటట్లు ఉన్నాయి. కాస్ట్లీ సారీస్లో ఉన్నటువంటి డిజైనింగ్ అంతా కూడా మనకి రీజనబుల్ రేట్స్లో డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూడండి. పాలీ షిఫాన్ మేడం. ఇది పాలీ షిఫాన్. ఓకే, పాలిస్టర్ ఒక పోగు, షిఫాన్ ఒక పోగు. షిఫాన్ ఒక పోగు. కాకపోతే ఫీలింగ్ మాత్రం పట్టు ఫీలింగ్ వస్తుంది. ఓకే, టోటల్ పట్టు ఫీలింగ్. మైసూర్ సిల్క్ ఏ రకంగా వస్తుందో ఆ రకంగా వస్తుంది. ఓకే, పళ్ళు పాటు వచ్చి మనకి 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1/2 మీటర్ పళ్ళులో కూడా మనకి ఏంటంటే మొత్తం డైమండ్స్తో క్రియేట్ చేశారు. ఇదంతా బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి మస్టర్డ్ ఎల్లో వచ్చింది. మస్టర్డ్ ఎల్లోకి ఏంటంటే బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ అలాగే లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసి మనకి ఒక పెద్ద డైమండ్ డిజైన్ చేశారండి. దాని లోపల అంతా కూడా మనకి ఒక క్రీపర్ లాగా, ఒక చిన్న చిన్న లీవ్స్తో క్రీపర్ టైప్లో క్రియేట్ చేసి దాని అవుట్లైన్ లుక్ అంతా కూడా మంచి షైనింగ్ రావడం కోసం మనకు ఒక థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి జంకీస్ మిక్స్ చేసుకుంటూ ఒక థ్రెడ్ వర్క్ వచ్చింది. టోటల్ ఈ చుట్టూ ఉన్న డైమండ్స్ అన్నీ కూడా మనకి అలాగే వర్క్ చేశారు. ఫుల్ బోర్డర్స్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చి మనకి ఒక బ్లూ కలర్తో కొంచెం మెటీరియల్ చిన్న బోర్డర్ లాగా వదిలేసి తర్వాత
ఒక అటు ఇటు డార్క్ బ్లూ కలర్తో చిన్న లైన్స్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ క్రియేట్ చేస్తారనమాట బ్లూ కలర్ కాంబినేషన్తో. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే బార్డర్ వస్తుంది. మిడిల్లో అంతా కూడా ఏంటంటే మొత్తం అసలు ఫిల్ చేసేసారు మొత్తం ఇదంతా కూడా. మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని లోపల కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి ఏంటంటే లైన్స్ లాగా ఇచ్చారు, సెల్ఫ్ లైన్స్ లాగా కనపడుతుంది. దాని మీద వచ్చేసి మనకి డిజైనింగ్ అంతా క్రియేట్ చేశారనమాట టోటల్. అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ అనేది మిక్స్ చేశారు, దీంట్లో చిన్న చిన్న చమ్కీస్ పెట్టుకుంటూ మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి అది కూడా కాన్సెప్ట్ వేరే మేడం. ఓకే, టోటల్ డిఫరెంట్గా ఇచ్చారు మొత్తం ఫుల్ శారీ. బ్లౌజ్ అంతా శారీలో మనకి పళ్ళులో మనకి డైమండ్స్ వచ్చినాయి కదా, అదే టైప్లోనే కానీ మనకి ఏంటంటే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి వైట్ కలర్తో మనకి మొత్తం చిన్న చిన్న డైమండ్స్, ఆ చిన్న చిన్న డైమండ్స్లో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఒక రకమైన డిజైన్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి ఇంకొక చిన్న ఫ్లవర్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. అట్లా టోటల్ బ్లౌజ్ని మనకి ఇలా క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 550 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 550 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ లైట్ వెయిట్లో గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఇంకా ఉన్నాయి. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగసు చుడతర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చుడతర్మా. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ కోటా షిఫాన్ మేడం. కోటా షిఫాన్. ఓకే, ఇప్పుడు కోటా ఎక్కువ మూమెంట్ అవుతుంది మేడం. ఇది ఫుల్ డార్క్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. మొత్తం టోటల్ ఒక డిఫరెంట్ బ్లూ కలర్ వచ్చింది మొత్తం శారీ అంతా. సెల్ఫ్ డిజైన్ వచ్చింది. పళ్ళు కూడా మనకి పళ్ళు వచ్చేసి మనకి 1/2 మీటర్ పళ్ళు తీసుకున్నారు. అటు ఇటు వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్తో లైన్స్ వచ్చింది. వైలెట్ కలర్ అలాగే బ్లాక్ కలర్తో లైన్స్ ఇచ్చి ఇట్లా టెంపుల్ డిజైన్ క్రియేట్ చేశారనమాట. మిడిల్లో వచ్చేసరికి సేమ్ 2 కలర్స్ కాంబినేషన్తో పెద్ద పెద్ద సర్కిల్స్ లాగా క్రియేట్ చేశారు. సేమ్ ఇదే మనకి అటు రిపీట్ చేశారు. సేమ్ బోర్డర్ మనకి ఉప్పాడ టైప్ బోర్డర్స్ ఇచ్చారనమాట. మొత్తం జరిగితే మధ్యలో అంతా ఫిల్లింగ్ ఇచ్చేసి అటు ఇటు సన్నటి లైన్స్ లాగా 2-3 కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. బోత్ సైడ్స్ మనకి సేమ్ ఇదే బార్డర్ వస్తుంది, కానీ కింద ఇంకా కొంచెం బిగ్ బార్డర్ లాగా క్రియేట్ చేశారనమాట. స్కర్ట్ బోర్డర్ టైప్లో ఒక లైన్ అంతా కూడా మనకి చిన్న చిన్న డాట్స్ లాగా డిజైన్ చేశారు. తర్వాత వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా అవుట్లైన్ అంతా మనకి బ్లాక్ కలర్తో ఇచ్చారనమాట. ఇది స్కర్ట్ బోర్డర్ టైప్లో. మిగిలిన బాడీ పార్ట్లో ఎలా వచ్చిందండి? బాడీ పార్ట్ అంతా వేవ్స్. ఓకే, వైలెట్ కలర్ కాంబినేషన్లో మొత్తం అంతా కూడా మనకి ఇట్లా వేవ్స్ లాగా టోటల్ శారీ అంతా కూడా ఇట్లా బ్రైట్ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? శారీ మొత్తం డిజైన్ ఉంది కాబట్టి దీంట్లో కొద్దిగా వేరియేషన్ వేరే ఇచ్చారు. డిజైన్ వేరే వచ్చింది. ఓకే, సేమ్ బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఇచ్చారండి. బ్లౌజ్ పార్ట్లో పైన వచ్చేసరికి ఓన్లీ కడీ బోర్డర్ వస్తుంది కదా, సేమ్ అదే బోర్డర్ వచ్చింది. కింద వచ్చేసరికి కడీ బోర్డర్తో పాటు ఇంకొక బోర్డర్ మనకి 2 కలర్స్తో లైన్స్ లాగా ఇచ్చారన్నమాట. రెడ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. అంటే బ్లౌజ్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఒక డిఫరెంట్గా ఒక డైమండ్స్ లాగా క్రియేట్ చేస్తారన్నమాట. జాయింట్ ఉండేటట్లు డైమండ్స్ ఇచ్చారు. టోటల్ అంటే మనకి శారీలో ఉన్న డిజైన్ వేరే ఉంటుంది, బ్లౌజ్లో ఉన్న డిజైన్ వేరే వస్తుంది. ఓకే, అంటే 3 వేరియేషన్స్ ఉంది. 3 వేరియేషన్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1250 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1250 రూపీస్కి మనకి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కోటా షిఫాన్ మేడం. కోటా షిఫాన్. కోటా షిఫాన్లో వెరైటీ కాన్సెప్ట్ మేడం. సింపుల్ ఉప్పాడ బార్డర్స్, ఆల్ కలర్స్ మిక్స్ చేస్తారు. ఆల్ కలర్స్ ఇచ్చేసేసి. ఓకే, ఇది వచ్చి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. కాంట్రాస్ట్ పళ్ళు మన బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకి క్రీమ్ కలర్ అండి. దీని మీద ఏంటంటే మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు. ఒక దాంట్లో వచ్చేసరికి మనకి రెడ్ కలర్తో క్రీపర్ లాగా క్రియేట్ చేస్తే ఇంకొక మ్యాంగోలోకి వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అంటే కాంట్రాస్ట్లో వచ్చింది. ఇట్లా మిడిల్లో వచ్చేసరికి మనకి మ్యాంగోస్తో డిజైన్ చేశారు. అటు ఇటు వచ్చేసి మనకి ఒక టెంపులే కానీ కొంచెం కర్వ్ ఉండేటట్లు డిజైన్ చేశారనమాట 2 కలర్స్ కాంబినేషన్తో. ఇక్కడ వచ్చేసరికి అంటే బ్లూ రెడ్ కలర్ అలాగే బ్లూ కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్తో అట్లా డిజైన్ చేశారు. బోత్ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. మిడిల్లో వచ్చేసరికి కాయిన్ టైప్లో మనకు ఒక డాట్ ఇచ్చారు అనమాట. కాయిన్ డిజైన్ ఇచ్చారు.
బోర్డర్స్ వచ్చేసి మనకి కడీ బోర్డర్ ఇచ్చారండి. పైన వచ్చేసరికి ఎల్లో కలర్తో కొంచెం స్పేస్ ఇచ్చేసి అది కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో డిజైన్ చేశారు. తర్వాత బ్లూ కలర్ అంటే శారీలో వచ్చేసి మనకి పళ్ళులో బ్లూ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ చేశారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్తో ఉండేటట్లు మనకి టిష్యూ బోర్డర్ ఇచ్చారనమాట. బోత్ సైడ్స్ కూడా ఈ శారీకి సేమ్ ఇలాగే వస్తుంది. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి 2 కలర్స్ కాంబినేషన్తో ఒక చిన్న చిన్న లీవ్స్తో ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు. వైలెట్ కలర్ అలాగే రెడ్ కలర్తో 2 కలర్స్తో టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది ఫుల్ శారీ. దీని బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ మేడం. బ్లూ కలర్ ఇచ్చారు. ఓకే, కాంట్రాస్ట్లో ఇచ్చారు బ్లౌజ్. బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారండి మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా కూడా. అంటే దాంట్లో మనకి డిజైనింగ్ బోర్డర్స్లో మనకి బ్లూ వచ్చింది కదా, సేమ్ అదే కాన్సెప్ట్తో మనకి ఇది బ్లూ డిజైన్ చేశారు. శారీ ఉన్నట్టుగా ఎల్లో కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి ఇలాగే బోర్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1250 మేడం. 1250 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1250 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కోటా చిఫాన్లోని ఇంకో డిజైన్ మేడం. ఇది కూడా కోటా చిఫాన్. ఓకే, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. మనకి 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేసినప్పటికీ ఫుల్ కాంట్రాస్ట్ తీసుకునేసరికి మనకి బ్రైట్గా కనపడుతుంది పళ్ళు వచ్చేసి. పళ్ళులో అటు ఇటు వచ్చేసి మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో చిన్న లైన్ లాగా ఇచ్చారనమాట. ఆ తర్వాత మిడిల్లో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని బ్లాక్ కలర్తో మనకి ఇట్లా వీ షేప్లో డిజైన్ చేశారు యారో మార్క్ లాగా. మిడిల్ పార్ట్ వచ్చినట్లయితే మిడిల్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ మీద ఒక మ్యాంగో షేప్ తీసుకుని ఆ మ్యాంగో షేప్లో మనకి గ్రేప్ కలర్ అలాగే రెడ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్తో లోపలంతా డిజైనింగ్ ఇచ్చారు. బోర్డర్స్ ఫుల్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో వచ్చిందని మనకి 2 కలర్స్ వేరియేషన్తో ఇచ్చారు. ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. 2 వేరియేషన్స్ చూపించారు మనకి ఓన్లీ బోర్డర్లో. బోత్ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది, సేమ్ 2 సైడ్స్ కూడా. మిడిల్లో వచ్చేసరికి నెమలి పింఛం ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి క్రియేట్ చేశారు. ఆ పెటల్స్ అంతా కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా మనకి బ్లాక్తో ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కలర్ ఉంది. ఇది వచ్చి మనకి పికాక్ బ్లూ కలర్. ఆ కలర్ వేరియేషన్ తెలియడం కోసం మనకి ఏంటంటే లాంగ్ నుంచి చూసినా కూడా డిజైన్ బాగా క్లియర్గా కనిపించడం కోసం మిడిల్లో వచ్చేసి మనకి ఒక డ్రాప్ లాగా ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ చూద్దాం. రెడ్ వేరియేషన్ అంచులో వచ్చింది కదా, ఓకే, దానివల్ల ఇట్లా ఇచ్చారు. ఫుల్ శారీకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి చూసినట్లయితే బోర్డర్లో మనకి రెడ్ కలర్ ఇచ్చారండి. బోర్డర్లో అదే కలర్ కాన్సెప్ట్తో మనకి ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి 2 సైడ్స్ కూడా సేమ్ మనకి బోర్డర్స్ క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? 1250 మేడం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1250 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే సుధాకర్ గారు, మీ షాప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమ్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్.